రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం పేర్కొంది. శుక్ర, శనివారాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లోని పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల వల్ల అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీహార్లో పిడుగులు పడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, వరదలు, పాముకాటు తదితర కారణాల వల్ల ఉత్తరప్రదేశ్లో 18 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లో 250కి పైగా మార్గాల్లో రోడ్లు మూసివేశారు. అరుణాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. రాజస్థాన్లోని పుణ్యక్షేత్రం అజ్మేర్ను ఆకస్మిక వరద చుట్టుముట్టింది. కాజా గరీబూన్, నవాజ్ దర్గా పరిసరాలను వరద ముంచెత్తింది. దుకాణాలు ఉన్న ఇరుకు సందుల్లోకి వరద నీరు పోటెత్తడంతో దర్గాకు వచ్చిన ఓ యాత్రికుడు కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. సమీప హోటళ్లలోని సిబ్బంది ఆయనను కాపాడారు.